సబ్మిట్ చేస్తాం. ఇక్కడ మనకు మెయిన్గా కన్జ్యూమర్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సర్వీస్ నెంబరు, కన్జ్యూమర్ నేము. అయితే మనకి ఇక్కడ మంత్ వారీగా చూపిస్తుంది ఎంత డిమాండ్ ఉంది అనేది అమౌంట్. చూసారా, ఈ మంత్ డిసెంబర్ మంత్లో మనకు వచ్చేసి 284 రూపాయలు డిమాండ్. టోటల్ డిమాండ్ ఇది. కలెక్షన్ అంటే మనం పే చేసాం కాబట్టి కలెక్షన్ కింద చూపించింది. పే చేయకపోతే పెండింగ్ బ్యాలెన్స్లో చూపిస్తుంది. హిస్టరీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఎన్ని యూనిట్ల వారిగా మనకి ఎంత డిమాండ్ అనేది చూపిస్తుంది. అంటే మన మీటర్ వచ్చేసి అసలు ఆ మంత్లో ఎన్ని యూనిట్లు వచ్చింది, ప్రజెంట్ రీడింగ్ ఎంతవరకు వచ్చింది అనేది, బిల్లు కొట్టే టైంకి ఎంత రీడింగ్ ఉంది అనేది మనకు ఈ వీడియోలో ఇక్కడ చూపిస్తుంది ఈ ఆప్షన్లో. ఒకసారి మనం డిసెంబర్ మంత్ చూసినట్లయితే 226 స్టార్టింగ్ ఓపెనింగ్ రీడింగ్, క్లోజింగ్ రీడింగ్ వచ్చేసి 302. అంటే 70 యూనిట్స్కి మనకు 284 బిల్ వచ్చింది. ఇవి మిగతా అనేది 190 రూపాయలు ఈసీ, సీసీ అని ఇట్లా దాంట్లో టైప్స్ ఆఫ్ ఛార్జెస్ అన్ని కలిపి మనకు 284 రూపీస్ అనేది రావడం జరిగింది. మనం పే చేసాము. ఇట్లా మనకు చూపిస్తుంది. అంటే ఏ మంత్లో ఎన్ని యూనిట్స్ వచ్చింది అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. మంత్ వారీగా ఇక్కడ యూనిట్స్, ఆ యూనిట్స్కి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనకు చూపించడం జరుగుతుంది. అట్లానే